హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ మామ్ ఆఫ్ 2. ఈరోజు రెసిపీ డాక్టర్ రవ్వ ఉప్మా. సో ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బౌల్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసి మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పెసరపప్పు, అందులోనే కొద్దిగా పల్లీలు అండ్ శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. సో ఇవి మంచిగా రెడ్ కలర్ వచ్చేలాగా అలా ఆయిల్లో వేయించుకుందాము. ఇలా మంచిగా వేగిన తర్వాత నేను రవ్వని 2 గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాస్ రవ్వకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా అయితే కొలత కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ నేను ఒక చిన్న టమాటోని కూడా యాడ్ చేశాను. సో టమాటోస్ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత సో చెప్పాను కదా 1 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానని. సేమ్ అదే కొలత ప్రకారంగా వాటర్ కూడా అలానే యాడ్ చేసుకున్నాను. సో మన ఛానల్లో అయితే స్వీట్స్, స్నాక్స్, ఈజీగా చేసుకునే కర్రీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో అలానే వాటర్ మంచిగా మరుగుతున్నాయి కదా, మరిగే వాటర్లోనే నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టిన రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని కూడా యాడ్ చేసేద్దాము. సో ఈ రవ్వ అయితే చాలా హెల్త్కి మంచిదండి, టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం గట్కలాగా కూడా వేసుకొని పెరుగుతో కానీ వేరే కర్రీస్తో కానీ కూడా తినొచ్చు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇది తీసుకుంటే డైట్లో చాలా వెయిట్ లాస్ కూడా అవుతారు. సో మంచి రెసిపీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కదా, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసి మీ పిల్లలకు కనుక పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ ప్లేట్ కూడా ఖాళీ అయిపోతుంది, నాది గ్యారంటీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కుకింగ్ వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్